ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 సంబంధించిన ఫలితాలు అయితే నిన్న అఫీషియల్ గా విడుదల చేశారు. మనకి మన ఫోన్ లోనే స్కోర్ కార్డ్ ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో ఏపీ డిఎస్సి అని సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అని వచ్చింది. మెగా డిఎస్సి రిజల్ట్స్ అని కొట్టినా ఏది కొట్టినా కానీ ఫస్ట్ ఆప్షన్ ఇదే చూపించింది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్ కార్నర్ లో పైన క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. అక్కడ క్యాండిడేట్ లాగిన్ అని మీద క్లిక్ చేసి అక్కడ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కింద క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా కొట్టేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందండి. దీంట్లో లెఫ్ట్ సైడ్ సర్వీసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద రిజల్ట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజల్ట్ క్లిక్ హియర్ అని ఉంటుంది. ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ రిజల్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన రిజల్ట్ మీరు చూసుకోవచ్చు. మీకు ఇది ప్రింట్ కావాలంటే పైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ అని క్లిక్ చేయగానే సేవ్ యాజ్ పీడిఎఫ్ ప్రింటర్ కోసం సెలెక్ట్ చేసుకోమనేది. పైన సేవ్ యాజ్ పీడిఎఫ్ అని కొట్టేసి సేవ్ చేసేసుకోవచ్చు మొబైల్లో. మీకు ఇది ప్రింట్ కావాలంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి వాట్సాప్ పెట్టేస్తే ప్రింట్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్కోర్ కార్డ్ ఎలా చూసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు.